ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరం నాకు తెలియచేయండి. వాటన్నిటినీ ప్రేయర్ బుక్లో రాసి నేను మీకోసం భారం కలిగి ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 21వ కీర్తన 2వ వచనము. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అంటున్నాడు దావీదు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని భయభక్తులు కలిగి వింటున్న నీ జీవితంలో నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, ఏదైతే నీ జీవితంలో జరగాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావో, దేవుడు చెప్తున్న మాట, నీ జీవితంలో నీ ఇష్టాన్ని మేలు కలిగేటట్లు ఆయన నెరవేర్చబోతున్నాడు. ఆమెన్. నువ్వు ఎక్కడి నుంచి ఎలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు వాగ్దానం వింటున్నావు? నువ్వు అనుకుంటున్నావు, ప్రభువా ఇంకెన్నాళ్ళు ప్రభువా, ఎన్నాళ్ళు ఇంకా నేను దిగజారిన స్థితిలో ఉండాలి, ఎన్నాళ్ళు ఈ పరిస్థితులు ప్రభువా నువ్వు బాధపడి ప్రార్థన చేస్తున్నావు కదా. నీ తండ్రి చెప్తున్న మాట, ఇదిగో దినం వచ్చింది, నీవు ఏదైతే ఆలోచన చేస్తున్నావో ఆ ఆలోచన ప్రకారం నీకు మేలు కలిగేటట్లు దేవుడు నీ యొక్క ఆలోచనల్ని సఫలం చేయబోతున్నాడు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన ఆలకిస్తున్నాడట, మానకుండా ఆయన వింటున్నాడట. ఆమెన్. నువ్వు అనుకుంటున్నావు, నా ప్రార్థన వింటున్నావా లేదో ప్రభువా, నేను ఎంతో మొరపెడుతున్నాను ప్రభువా, గోజాడుతున్నాను ప్రభువా, నా ఉద్యోగం ప్రభువా, నా పరిస్థితులు ప్రభువా, నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు కదా. దేవుడు వింటున్నాడు నీ ప్రార్థన, దేవుడు ఆలకిస్తున్నాడు నీ మనవి. ఆయన ఆలకించడమే కాదు, నిన్ను సఫలీకృతం చేయబోతున్నాడు ఆయన. ఆమెన్. ఉద్యోగంలో నువ్వు బ్లెస్ అవబోతూ ఉన్నావు, వ్యాపారంలో నువ్వు దీవించబడబోతున్నావు, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిగతుల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. నీ సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఆయన విస్తరింప చేయబోతున్నాడు. ఆమెన్. ఈరోజు ఎక్కడి నుంచి ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో నీకు శుభం జరగబోతుంది. కీడు నీ నుంచి దూరపరిచి దేవుడు నీ ఆలోచనలన్నిటినీ కూడా మేలుకరంగా ఆయన దీవించబోతున్నాడు. ఆమెన్. ఇది దేవుని వాగ్దానం. ఇది మనుషులు నీకు చెప్తున్న మాట కాదు, ఇది నామమాత్రపు మాట కాదు. ఇది దేవుడు నీ ప్రార్థన చూసి, నీ హృదయాన్ని ఎరిగి, నీ కన్నీటిని చూసి ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన హల్లెలూయా. సంతోషించి రోజు దేవుని సన్నిధిలో. దావీదట ఏదైతే దేవుని దగ్గర మొరపెట్టేవాడో వెంటనే జవాబు వచ్చేదట. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన మానక నీ మనవ ఆలకిస్తున్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు ప్రతి ప్రార్థన మానక అంగీకరించుచున్నావు అయ్యా అంటున్నాడు. దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. ఆయన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయనకు తగినట్టుగా జీవించు. నువ్వు మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకు. నీకు కావలసిన ప్రతీది కూడా దేవుడు నీ కాళ్ళ దగ్గర పెట్టబోతున్నాడు ఆయన. ఆమెన్. నువ్వు అనుకుంటున్నావు ఇది ఎలా జరుగుద్దని, అది ఖచ్చితంగా జరిగి తీరుతుందంతే. దేవుడు ఆదేశిస్తాడు, అవన్నీ జరుగుతాయి నీ జీవితంలో. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు, నువ్వు దీవెనకరంగా బ్రతుకు. ఆ సంవత్సరాలు అధికం కాబోతున్నాయి. ఆమెన్. నీ జీవితంలో నమ్మకంతో ఉండు. ప్రభు నిన్ను దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.